తెనాలి ఆటో నగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధిత గోడౌను యజమాని నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మండే స్వభావం కలిగిన మెటీరియల్స్, కెమికల్స్ దాదాపు 15,000 లీటర్లను ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేయడం అగ్ని ప్రమాదానికి దారితీసింది. తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆటో నగర్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని బుధవారం సందర్శించినప్పుడు ఈ నిర్లక్ష్యం వెలుగు చూసింది. త్వరగా మంటలు అంటుకునే ఫ్లేమబుల్ మెటీరియల్ పెయింట్కు వినియోగించే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్ల వరకు అక్కడ నిల్వ ఉంచారు. ఇందుకు తగిన అనుమతులు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, ఎన్ఓసీలు లేకపోవడాన్ని మంత్రి నాదెండ్ల గమనించారు. అందుకే ఈ ప్రమాద ఘటన అత్యంత ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటి ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా త్వరగా మంటలు అంటుకునే జ్వలనశీల లిక్విడ్స్, పెయింట్, థిన్నర్స్, ఇతర దహన పదార్థాలను భద్రతా ప్రమాణాల ప్రకారం మాత్రమే నిల్వ చేయాలని హెచ్చరించారు. ఆటో నగర్లో జరిగింది పూర్తిగా నిర్లక్ష్యమేనని స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు తీవ్రంగా శ్రమించారని, చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటో నగర్లో డోర్ టు డోర్ ఆడిట్ నిర్వహించి ఎక్కడెక్కడ జ్వలనశీల పదార్థాలు అక్రమంగా నిల్వ చేస్తున్నారు గుర్తించి నోటీసులు ఇవ్వాలని సూచించారు. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వర్క్షాపులు, చిన్న పరిశ్రమలు, కార్మికులకు ఉపాధి కల్పించే కార్యకలాపాల కోసం ఏర్పాటైన ఆటో నగర్లో భారీ స్థాయిలో కెమికల్స్, లిక్విడ్స్ నిల్వ చేసి ట్రేడింగ్ చేసే ప్రాంతంగా మారకూడదని అన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధ్యత అనేది మీలో మీరు పెంచుకోవాలి. లేదా ఫ్లేమబుల్ మెటీరియల్ ఉందన్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కదా. కదా 48, 47.5 అవుతున్నప్పుడు ఎంత ఇబ్బంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మీ వ్యాపారం కోసం మీరు నడిపించేసుకుందాం అని అనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఏ మాత్రం ఫ్లేమబుల్ మెటీరియల్ ఉన్నా కూడా దాని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. అట్లా అంత ఉదాసీనతగా ఉండబాకండి. మీరు ఉండబాకండి అట్లా ఇమీడియట్ మాట్లాడతాం. ఎక్కడికి వెళ్ళడం లేదు, ఎక్కడికి వెళ్ళడం. ఫస్ట్ మీరు దాని బ్యారికేడ్ ఇమీడియట్ చేయించండి. సాయంత్రంలో ఈ గారు మీరు రైనాజ్ఞ మొదలు పెట్టండి. అప్రోచ్ చేయమాకండి. చేసుకోవచ్చు కానీ ఇలాంటివి కాదు కదా సార్. బిజినెస్ చేసుకోవచ్చు కానీ ఇలాంటివి కాదు సార్. ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గేదెలు కూడా ఉన్నాయండి. గేదెలు కూడా ఉన్నాయి. గేదెలు దొరికి అక్కడ మా దొడ్లో కొబ్బరి చెట్లు ఓ నీళ్లు పట్టుకున్నాం. ఓకే, అసలు ఈ బాంబులు పేలినట్టుగా పేలిపోయింది. మేము మాత్రం ఆ సెగొత్తుంటే భయపడిపోయాము. వాళ్ళ మగ మనుషులు ఉంటారో లేకపోతారో మాకు ఇబ్బంది కదా. అది అందుకోసం మీకు కోరుకునేది మేము ఏంటంటే మీరు బయట పెట్టుకోండి. మేము కాదా ఈ మాత్రం ఎంతో ఉంటే మాకు బాధ వేస్తుంది. అది చెప్పేది. ఓకేనమ్మా, తప్పకుండా ఒకసారి చెక్ చేపిద్దాం. అన్ని ఇండస్ట్రీస్ ఒకసారి చూసుకుని సరే అటువంటివి హానికరమైన ఉంటే తప్పకుండా వాటి గురించి మనం సపరేట్, దానికి చట్టం కూడా ఉంది, దానికి కావాల్సిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఏ విధంగా నిన్న మన సోమసుందరపాలెంలో ఉన్న ఆటో నగర్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. అంతేగాని ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. సో దాదాపు 8 గంటలు నిన్న అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు ఉన్న యంత్రాలన్నీ తీసుకొచ్చి చుట్టుపక్కన కూడా భయభ్రాంతులు అయిపోయి ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు. కేవలం వాళ్ళు ఫ్లేమబుల్ మెటీరియల్స్, పెయింట్కి వాడే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్లు వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. 15,000 లీటర్లు దేనికోసం అంటే మొత్తం ఈ సంవత్సరానికి స్టాక్ అంట. చాలా పొరపాటు అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషనే లేదు వాళ్ళకి, ఇక్కడ చేసుకునే ఆ వెసులుబాటు లేదు వాళ్ళకి. ఆటో నగర్లో జెడ్ఎం గారిని, అదేవిధంగా ఇక్కడున్న తహసీల్దార్ గారిని, ఎంపీడీఓ గారిని, డిఎస్పీ గారిని కోరాను. ఇమీడియట్గా మనం ముందు డోర్ టు డోర్ ఆడిట్ చేసి ఎక్కడైతే ఇటువంటివి ఉన్నాయో స్టాక్ చేసినవి వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషను, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఎందుకంటే ఆటో నగర్ అంటేనే బేసికల్గా ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. కానీ వీళ్ళు స్టాక్ చేసుకోవడానికి, ఇటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి, ట్రేడింగ్ కోసం మాత్రం ఆటో నగర్ కాదు.
ఆటోనగర్లో ఉపాధి కల్పించడానికి చిన్న చిన్న కార్మికులు ఉండడానికి వాళ్ళ వర్క్షాప్లు ఉండడానికి కోసం ఆటోనగర్ తప్ప ఈ స్టాకింగ్ స్టోరింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. తప్పకుండా దాని గురించి ఆడిట్ చేసి ముందు చాలా సమగ్రంగా దీనిపైన దర్యాప్తు చేసే విధంగా అధికారులు నేను కోరాను. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మా వంతు మేము అంటే సమాజానికి బాధ్యతతోటి మాట్లాడాలి తప్ప ఏదో కావాలని వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు నిలబడడానికి కోసం వస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయలేము మనం. అది సో ముందు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ గారి నేతృత్వంలో ఒకసారి దాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత తప్పకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు డెఫినెట్గా తీసుకుందాం.